హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంటే నిన్న జరిగిన 6వ తారీఖు అక్టోబర్ 2024లో షిఫ్ట్ 2 అంటే మధ్యాహ్నం పూట జరిగిన టెట్ ఎస్జిటికి సంబంధించి కొన్ని నా ఫ్రెండ్స్ గట్ట అడిగి నేను కొన్ని క్వశ్చన్స్ సంబంధించి టాపిక్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టాపిక్స్ ఏవైతే నేను చెప్తానో వాటిని మీరు ఇంకొకసారి రివిజన్ చేసుకుంటే రాబోయే టెట్లో మీరే కానీ ఒకవేళ రాసి ఉంటే కొంతవరకు యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. చూడండి, చెప్తాను. తెలుగుకు సంబంధించి ఒక పద్యం ఇచ్చి దాన్ని ఆర్డర్ లో పెట్టమని చెప్తున్నాడు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ఒక పద్యం ఇస్తున్నాడు, దాన్ని తికమకగా ఇచ్చి ఒక లైన్ లో పెట్టమని చెప్పడము, లేకపోతే ఆ పద్యంలో ఏదో ఒక పాదాన్ని మొత్తం ఇవ్వకుండా ఆ పాదం ప్లేస్ లో అదేది వస్తుంది ఆ రకంగా అడుగుతున్నాడు. లేకపోతే విశ్వదాభిరామ వినురరామ అని చెప్పేసి కింద మక్తం ఉంటుంది కదా, దానికి సంబంధించి కొన్ని అడగడం జరుగుతుంది. ఆ విధంగా ఒక పద్యానికి సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ అనేది ప్రతి సెషన్ లోనూ వస్తుంది. నెక్స్ట్ అలాగే ఓగిరము, దానికి ప్రకృతి అంటే ఆహారం, ఆహారంకి వికృతి ఓగిరం, ఆ విధంగా ప్రకృతి వికృతులకు సంబంధించి కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ మమకారం పాఠ్యాంశం ఉద్దేశం 6th, 7th, 8th క్లాసుల్లో పాఠాలకు సంబంధించి ప్రతి పాఠానికి ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఆ విధంగా పాఠానికి సంబంధించి ఉద్దేశం అనేది తెలుసుకోండి. అలాగే ఇతివృత్తాలు కూడా తెలుసుకోవాలి. ఆ ఇతివృత్తము పాఠము ఆ రెండింటి నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ గుర్రం పర్యాయ పదాలు, ఈ విధంగా పర్యాయ పదాలకు సంబంధించిన కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ అర్థాలు కూడా అడుగుతున్నాడు. తిలోదకాలు ఇవ్వడము అంటే ఏంటి, బంధాలు తెంచుకోవడాన్ని తిలోదకాలు ఇవ్వడము అని అంటారు. ఆ విధంగా అర్థాలకు సంబంధించిన కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇంకొకసారి చూడండి, తిక్కన ఆదికవి అనేది డాష్ దోషము. దోషాలు భావదోషం ఉంటది, భాషా దోషం ఉంటది. అంటే మనం రాసే వాక్యంలో ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ గట్ట వస్తే అది భాషా దోషం అవుతుంది. అంటే నీకు కరెక్ట్ గా రాయడం రాదని అర్థం. ఒకరు కరెక్ట్ గా రాసి అందులో మీనింగ్ అనేది కరెక్ట్ గా లేదనుకో, అలాంటిది ఏమవుతుంది, అది భావదోషం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే తిక్కన ఆదికవి అని అన్నాడు. తిక్కన అనేవాడు ఆదికవి కాదు కదా, నన్నయ్య ఆదికవి కదా. కాబట్టి దాన్ని బట్టి చూస్తే ఏమర్థమైంది, ఇక్కడ భావం అనేది లోపించింది కాబట్టి ఇది భాషా దోషము. కాబట్టి భావదోషము భాషా దోషము ఆ రెండింటికి సంబంధించి తెలుసుకోండి. నెక్స్ట్ చంపకమాలలో గణాలు ఎన్ని వస్తాయని అంటున్నాడు. జగనాలు అంటే చంపకమాలకు సంబంధించి గణాలు ఏంటి, నజ బజ జజరా కదా, అందులో జాలు ఎన్ని ఉన్నాయి, ఆ జాలన్నీ ఎన్ని ఉన్నాయో అడుగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ చంపకమాలకు సంబంధించి అడిగాడు. ఇంకేమున్నాయి, ఉత్పలమాల, శార్దూలము, మత్తేవము, వాటికి సంబంధించి గణాలు ఉన్నాయి కదా, భరణ బబరవ, నజబజ జజరా, సబరణ మయవ, అలాంటి వాటన్నిటికి సంబంధించి ఆ ఎత్తి స్థానాలు గాని, లేకపోతే గురువులు లఘువులను గుర్తించడం గాని, నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఒక గ్రాఫ్ లాంటిది మనకు ఉంటది కదా, యమాత రాజబాన్స్ అనే, దానికి సంబంధించి కూడా మనం నేర్చుకుంటే అందులో నుంచి ఖచ్చితంగా ప్రతి సెషన్ లో కూడా ఒక బిట్ అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాఠం లోపల తెలుగుకు సంబంధించి పాఠం లోపల అక్కడక్కడ కొన్ని సెషన్స్ లో మాత్రం అడుగుతున్నాడు. ఇక్కడేం అడిగాడు, అమరలింగేశ్వర స్వామి గుడి డాష్ నది దగ్గర ఉంది, ఏ నది దగ్గర ఉందని అడుగుతున్నాడు. ఇది పాఠం లోపల కొంచెం డీప్ గానే చదివితేనే వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడిప్పుడు మళ్ళీ పాఠం లోపలికి వెళ్ళి చదవడం అంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ పైన మిగిలిన ఏవైతే బిట్లనో వాటిని కొంచెం వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. నెక్స్ట్ ధ్వని తీవ్రతకు ప్రమాణాలు అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు వీడు ధ్వని తీవ్రతకు అడిగాడు, ఒకవేళ ఉష్ణంకి అడగచ్చు. ఆ విధంగా మన ఫిజిక్స్ సంబంధించి కొన్ని రకాల పీడనానికి సంబంధించి గాని, విద్యుత్కి సంబంధించి గాని ప్రమాణాలు ఉన్నాయి కదా, ఆ ప్రమాణాల మీద కూడా ఒకసారి దృష్టి పెట్టండి. నెక్స్ట్ మట్టి కొండలను డాష్ లో కాల్చుతారు. ఇది 5వ క్లాస్ కి సంబంధించిన బిట్. పులిమిలో కాల్చుతారని మనకు తెలుసు కదా మట్టి కొండను. ఆ మట్టి కొండ స్టార్టింగ్ పాయింట్ నుంచి దశలనే ఉంటాయి, 6 దశలు ఉంటాయి. మట్టిని తేవడం, వాటిని మెత్తగా చెయ్యటం అని, ఆ తర్వాత నీటిలో ఇది ఎండలోన నీడలోన ఆరబెట్టడం అని, ఆ విధంగా రవాణా చేయడం అని ఒక 6 దశలు అనేవి అందులో ఉంటాయి. దాని మీద కూడా ఒక రకంగా దృష్టి పెట్టండి. నెక్స్ట్ పర్స్పెక్టివ్ కి సంబంధించి NEP 2020కి సంబంధించి మీరు అవుట్ లైన్డ్ గా అంటే హైలైట్ పాయింట్స్ అనేవి కొంచెం నేర్చుకుని వెళ్తే మంచిది. ప్రతి సెషన్ లో కూడా NEP 2020కి సంబంధించి అడుగుతున్నాడు. ఇక్కడేం అడిగాడు, NEP 2020 తాలూకా స్వరూపం ఏంటి, 5+3+3+4 అంటే మొదటి 5 తరగతులు అంగన్వాడీలో ఉంటాయి. అలాగే అంటే అంగన్వాడీలో ప్రీ ప్రైమరీ PP1, PP2, అలాగే అంగన్వాడీ అని అక్కడ 3 క్లాసులు ఉంటాయి. అలాగే ఫస్ట్, సెకండ్ క్లాసులు కూడా అక్కడే ఉంటాయి. అంటే మొత్తం 5 తరగతులు అక్కడ ఉంటాయి. ఆ తర్వాత 3, 4, 5 ఒక రకంగా, 6, 7, 8 క్లాసులు అనే ఒక బాక్స్ గా, నెక్స్ట్
9th 10th అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ 4 తరగతులను కూడా ఒక బాక్స్ గా మొత్తం 5+3+3+4 ఈ విధంగా స్వరూపం అనేది ఉంటది. దానికి సంబంధించి కొంచెం అంటే ఎన్ఈపి 2020ని ఎవరు అధ్యక్షతన ఏర్పాటు చేశారు, నెక్స్ట్ ఎవరు దీనికి అధ్యక్షత వహించారు, ఆ విధంగా కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించి కూడా తెలుసుకోండి. నెక్స్ట్ ఆర్టీఈ 2019 సెక్షన్ కి ఉచిత విద్యకు సంబంధించిందని అడిగాడు. ఉచిత విద్యకు సంబంధించిందని చెప్పాడు. ఉచిత విద్య దేనికి సంబంధించింది? ఆర్టీఈ 2009 అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అంటే చిన్నపిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అనేది ఆర్టికల్ 45 ప్రకారంగా అందించాలని చెప్పారు కదా. దానికి సంబంధించి ఆర్టీఈ ఉచిత విద్యను అందించాలి. నెక్స్ట్ ఆ 2009లో ఉన్న కొన్ని కీ పాయింట్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి, విద్యార్థులకి శిక్ష గానీ అలాంటివి ఉపాధ్యాయుడు చేయకూడదని అలాంటి కొన్ని విద్యార్థులకు అనుకూలమైన చట్టాలనే కొన్ని చేయడం జరిగింది. అది కూడా మీరు ఆర్టీఈ 2009 మీద కొంచెం బ్రీఫ్ గా అంటే పైన అలా ఇంకొకసారి టచ్ చేసుకుని వెళ్ళండి. అలాగే నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005 కూడా చూడండి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ సంబంధించి 2005లో ఏర్పాటు అయింది కదా, దానికోసం కూడా ఒకసారి అలాగే పైన చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బ్లూమ్స్ వర్గీకరణలో మూడు రంగాలు ఉన్నాయి కదా, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, జ్ఞానాత్మక రంగం అని ఉన్నాయి కదా. ప్రతి జ్ఞానాత్మక రంగంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, అలాగే మానసిక చలనాత్మక రంగంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, భావావేశ రంగంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ అనేవి ఏమున్నాయో వాటికి సంబంధించి కూడా చూడండి. అది డీప్ గా డెప్త్ గా ఏమీ అడగట్లేదు, పైన ఆ పాయింట్ అనేది ఏ రంగానికి సంబంధించింది ఆ విధంగానే అడుగుతున్నాడు. నెక్స్ట్ ఐక్యూకి సంబంధించి ప్రశ్నలను అడుగుతున్నాడు. అంటే మానసిక వయస్సు కొంతనివ్వడము, శారీరక వయస్సు కొంతనివ్వడము, ఆ రెండింటికి ఐక్యూ వాటి తాలూకా ఐక్యూ ఎంత ఉండొచ్చు అని ఐక్యూకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ అలాగే ఇంగ్లీష్ కి వద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్ కి సంబంధించి టెన్సెస్ కి సంబంధించి ఖచ్చితంగా అంటే మరీ హై లెవెల్లో కాకుండా ఒక మీడియం లెవెల్లోనే అడుగుతున్నాడు. టెన్సెస్ కి సంబంధించి కూడా పైన ఒకసారి చూసుకుంటే వాళ్ళండి. టెన్సెస్ లో కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి. అంటే ఎగో అంటే సింపుల్ పాస్ట్ అని ఆ విధంగా కొన్ని ఉంటుంటాయి కదా, అలాంటివన్నీ. నెక్స్ట్ రెగ్యులర్ గా చేసే హ్యాబిట్స్ ఉంటాయి కదా, అవి సింపుల్ ప్రెజెంట్ అని అలాంటివన్నీ కొన్ని ఉంటాయి కదా. వాటిని జస్ట్ నో అంటే పర్ఫెక్ట్ టెన్స్ అని, సింపుల్ పర్ఫెక్ట్ అని, ఆ విధంగా ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని అలాంటివన్నీ కొన్ని ఉంటుంటాయి కదా, వాటిని కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏమన్నాడంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించి కూడా అడుగుతున్నాడు. ఇక్కడ మనకి వీళ్ళకి ఏం అడిగాడంటే ఇంటర్జెక్షన్ కి సంబంధించి అడిగాడు. నెక్స్ట్ నౌన్, ప్రనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, నెక్స్ట్ ప్రిపోజిషన్ వాటి తాలూకా. అంటే ఇప్పుడు మీకు ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఏదో ఒక పదానికి అండర్లైన్ చేసి ఆ పదం అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో దేనికి సంబంధించింది ఆ విధంగా అడుగుతున్నాడు. లేకపోతే వెర్బులకి సంబంధించి V1, V2, V3, V4 అవి ఉన్నాయి కదా, వాటికి సంబంధించి రెగ్యులర్ వెర్బ్, ఇర్రెగ్యులర్ వెర్బ్ వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయమన్నాడు. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా, అంటే క్లాజులు, సబార్డినేట్ క్లాజు, మెయిన్ క్లాజులు గట్రా ఉపయోగించి మనం తయారు చేస్తుంటాం. సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అని ఉంటాయి కదా, వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి. మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాజుల్లో ఏముంటాయి, మెయిన్ క్లాజుల్లో ఏమేమి వస్తాయి, ఎండ్, బట్ అలాంటివన్నీ మెయిన్ క్లాజుల్లోకి వస్తాయని, ఇఫ్, అన్లెస్ అలాంటివన్నీ సబార్డినేట్ క్లాజుల్లోకి వెళ్తాయని ఆ క్లాజుల మీద కూడా కొంచెం దృష్టి పెట్టడం అనేది ట్రై చేయండి. ఇప్పుడు సైకాలజీలోకి వచ్చేసరికి పరిశీలన అభ్యసనానికి మారు పేర్లని, నెక్స్ట్ తారన్ డైక్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త కనిపెట్టిన దానికి విజయరీతి సిద్ధాంతం అని, ఆ విధంగా యత్నదోష సిద్ధాంతం అనే రకరకాల పేర్లు ఉన్నాయి కదా. ప్రతి సిద్ధాంతానికి కొన్ని రకాల పేర్లు, ఒకే సిద్ధాంతానికి రకరకాల పేర్లు ఉన్నాయి కదా, ఆ ఏవేవైతే ఇంకా ఎక్కువ రకాల పేర్లు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా బిట్ అనేది అడుగుతున్నాడు. నెక్స్ట్ అలాగే ప్రాజెక్ట్ మెథడ్ కి సంబంధించిన నిర్వచనం ఏంటి అంటే, మనకి ప్రతి మెథడ్ కి కూడా దాన్ని ఎవరు కనిపెట్టారు, ఆ మనిషి, ఆ శాస్త్రవేత్త అనేవాడు ఆ మెథడ్ కోసం ఒక నిర్వచనం అంటూ ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు కదా. ఆ నిర్వచనాలు అనేవి ప్రతి సిద్ధాంతానికి చూసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఎబ్రివేషన్స్ అనేవి కూడా అడుగుతున్నాడు అండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వీళ్ళకి
6వ తారీఖు మధ్యాహ్నం షిఫ్ట్ లో అడిగింది ఏంటి, టర్ల్ అని అడిగాడు. టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అనేది దీని తాలూకా ఫుల్ ఫార్మ్. ఆ విధంగా మీరు ఎబ్రివేషన్ కి సంబంధించి సైకాలజీలో కొన్ని ఉన్నాయి కదా, ఇది పెర్స్పెక్టివ్ సంబంధించి సైకాలజీకి సంబంధించి కొన్ని ఉన్నాయి కదా, వాటిని కూడా చూడండి. నెక్స్ట్ అలాగే పెర్స్పెక్టివ్ వచ్చేసరికి ఖచ్చితంగా మనకి ఒక సిండ్రోమ్ అంటే ఏదో ఒక వ్యాధి కోసం అనేది అడుగుతున్నాడు అండి. టర్నర్ సిండ్రోమ్ అని, ప్లైగోగ్లైసెమియా అని, అలా రకరకాల కొన్ని డిస్లెక్సియా అని, డిస్గ్రాఫియా అని, డిస్కాల్కులియా అని, ఈ విధంగా డౌన్ సిండ్రోమ్ అని, ఆటిజం అని, వీటికి సంబంధించి కొన్ని వ్యాధులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి షిఫ్ట్ లో కూడా అడుగుతున్నాడు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్ కి సంబంధించి వీడేం అడుగుతున్నాడు, గణిత పేటిక వస్తువులు అంటే ఒక గణిత పేటికలో ఎన్ని వస్తువులు ఉంటాయి, ఏమేమి వస్తువులు ఉంటాయి. నెక్స్ట్ ఒక గణిత పేటికలో 7 రకాల వస్తువులు ఉంటాయని చెప్పుకున్నాం కదా, స్కేలు, మూలమట్టాలు, ఆ విధంగా 7 రకాల వస్తువులు ఉంటాయని. నెక్స్ట్ అనులోమానుపాతము, విలోమానుపాతానికి సంబంధించి కొన్ని బిట్లు అడుగుతున్నాడు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఇంతకు ముందు అడిగిన టెట్ పేపర్లో గాని ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా ఏం అడుగుతున్నాడు అంటే చతురస్రం గాని దీర్ఘ చతురస్రం గాని వాటి తాలూకు పొడవు వెడల్పులు ఇచ్చేయడం ఇవ్వడము, దాని తర్వాత దానికి చుట్టుకొలత గాని వైశాల్యం గాని కొనుక్కోమని అడగడం. అలాగే వృత్త వ్యాసార్థానికి సంబంధించి వృత్త వ్యాసార్థం ఇవ్వడం గాని లేదా వ్యాసం ఇవ్వడం గాని చేసి దాని తాలూకా పరిధి కనుగొనడం గాని, లేకపోతే దాని తాలూకా వైశాల్యం కనుగొమని చెప్పడం గాని, లేకపోతే గణం తాలూకా కొలతలన్నీ ఇచ్చేసాడు, దానికి గణ పరిమాణం కనుగొనడం గాని, లేకపోతే పక్కతల వైశాల్యం కనుగొనడం గాని. ఇప్పుడు గణం ఉంది, గణంకి సంపూర్ణ తల వైశాల్యం అంటే 6 తలాల తల సంపూర్ణ వైశాల్యం అంటే 6a² అని, పక్కతల వైశాల్యాలు అంటే 4a² అని, ఆ విధంగా ఉన్నాయి కదా. అలాగే దీర్ఘగణంకి సంబంధించి కూడా సంపూర్ణ తల వైశాల్యానికి సంబంధించి కనుక్కోవాలి, అలాగే పక్కతల వైశాల్యాలు కనుక్కోవాలి. వాటికి సంబంధించి ఒక్కసారి మీరు గణము, దీర్ఘగణము, చతురస్రము, దీర్ఘ చతురస్రము, వృత్తము, ఈ 5 వాటికి సంబంధించి చుట్టుకొలతలు, వైశాల్యాలు, ఘన పరిమాణాలు. అంటే ఘన పరిమాణాలు అనేవి దీర్ఘగణంకి గణంకే ఉంటాయి, చతురస్రం దీర్ఘ చతురస్రాలకు ఉండవు. వాటికి సంబంధించి ఘన పరిమాణాల కూడా కోసం వాటి గురించి కూడా తెలుసుకోండి. నెక్స్ట్ క్రమ బహుభుజి బాహ్య కోణం విలువ. ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణం అనేది ఎప్పుడు కూడా బాహ్య కోణం అనేది ఎప్పుడు కూడా బాహ్య కోణం మొత్తం ఎప్పుడు కూడా 360 డిగ్రీలో ఉంటుంది. అలా ఆ విధంగా బాహ్య కోణాలకు సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళకి బాహ్య కోణాలకు సంబంధించి అడిగాడంటే అంతర్ కోణాలకు సంబంధించి కూడా క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టాలి. ఏదైనా ఒక క్రమ బహుభుజితాల అంతర్ కోణాల మొత్తానికి సూత్రం అంటే n-2 × 180 degrees. అంటే n ప్లేస్ లో నీకు ఏదైతే క్రమ బహుభుజి అడిగాడో ఆ క్రమ బహుభుజి తాలూకా భుజాల తాలూకా నెంబర్, అంటే ఇప్పుడు సపోజ్ చతురస్రం అనుకోండి, 4 భుజాలు ఉన్నాయి, ఆ n ప్లేస్ లో 4 వేసి మనం చేస్తే అందులోపల అంతర్కోణాల మొత్తం అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. n-2 × 180 degrees అంతర్కోణాల మొత్తానికి సూత్రము. నెక్స్ట్ ఇంకా ఏమడిగాడు వీళ్ళకి, 2 సమాంతర రేఖలకి మధ్యలో నిలువుగా ఒక రేఖ వస్తే దాన్ని తిరియక రేఖ అంటారని తెలుసుకున్నాం కదా. ఆ తిరియక రేఖకి 2 సమాంతర రేఖలకి తిరియక రేఖ అనేది నిలువుగా వస్తే దానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. అంటే ఆ తిరియక రేఖకు ఒకే వైపు ఉన్న కోణాలు, ఒకే వైపు బయట వైపు బాహ్య కోణాలు మొత్తం 180 degrees అని, సదృశ్య కోణాలు సమానం అని, ఆ విధంగా కొన్ని రూల్స్ ఉంటాయి. కాబట్టి ఆ తిరియక రేఖకు సంబంధించి కూడా కొంచెం డీటెయిల్డ్ గా తెలుసుకోండి. ఇంకా ఫైనల్ గా ఇంకొకసారి చూసుకుంటే వీడేమంటాడు, అభ్యసన బదలాయింపులకు సంబంధించి కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. అలాగే ఐక్యూకి సంబంధించి IQ = MA/CA × 100 అనే ఫార్ములా మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ స్పష్టీకరణ, లక్ష్యాలు స్పష్టీకరణకు సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. లాభ నష్టాల మీద కూడా ఒక క్వశ్చన్, అంటే అక్కడ ఒక వస్తువేమో అమ్ముతున్నట్టు దాన్ని ఇంకొక వ్యక్తి కొంటున్నట్టు ఎంత లాభం వచ్చింది లేకపోతే ఎంత నష్టం వచ్చింది, లాభం అయితే ఎంత లాభ శాతం ఎంత, నష్టం అయితే నష్ట శాతం ఎంత, ఆ విధంగా బేసిక్ క్వశ్చన్స్ మీద అడుగుతున్నాడు. అంతగా ఎక్కువ డీప్ గా ఏమి వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఏదైనా ఒక పెద్ద నెంబర్ ఇచ్చి దాన్ని ఎక్స్పాండెడ్ ఫార్మ్ కనుగొనడం గానీ, లేదా ఆడే ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఇచ్చేసి దానికి షార్ట్ ఫార్మ్ కనుగొనడం గానీ, ఆ విధంగా కూడా అడుగుతున్నాడు. ఒకసారి వాటి మీద కూడా చూసుకోండి. అలాగే RTA 2009 ఉంది కదా, దాని మీద కూడా ఇంకొకసారి మంచిగా చూసుకోండి. అంతే. ఇంతవరకు మా ఫ్రెండ్స్ అందరికి నెక్స్ట్ ఇంగ్లీష్ లో ఫ్రేజ్లు క్లాజులకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి ఫ్రేజ్లు క్లాజులు పైన అలాగా చూసుకుంటూ వెళ్ళడం అనేది
చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏవైతే మీకు టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ అలాగా పైన చూసుకుంటూ కొంతవరకు కవర్ చేసుకుంటూ వెళ్తే మీరు ఒకవేళ నెక్స్ట్ రాయబోయే టెట్ లో మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఎక్కువ బిట్ల వరకు కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీలాంటి డిఎస్సి అభ్యర్థులకి చాలా మందికి యూట్యూబ్ అనేది ఈ వీడియోని షేర్ చేస్తుంది. కాబట్టి నాకు ఈ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.